హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇనిషియల్ నేమ్ ఆర్ సింగిల్ లెటర్. చాలా మంది కూడా కొత్త పాన్ కార్డ్స్ అయితే అప్లై చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెసింగ్ లో మనం పాన్ కార్డ్ అప్లై చేయాలంటే కంపల్సరీగా మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎన్ఎస్డిఎల్ కావచ్చు, యూటీఏలో కావచ్చు, మనం పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనం కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మరి ఈ పర్సనల్ డీటెయిల్స్ లో మన యొక్క నేమ్ అనేది మస్ట్ షుడ్ అండి. ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్ అని చెప్పేసి, మిడిల్ నేమ్ అని చెప్పేసి, సర్ నేమ్ అని చెప్పేసి మనకు 3 బాక్సులు మనకైతే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ 3 బాక్సుల్లో మనం కనుక పర్ఫెక్ట్ గా నేమ్ ఎంట్రీ చేసినట్లయితే మనకి ఆధార్ కార్డు ప్రకారం, మనకి 10th క్లాస్ ప్రకారం మనకి ఏదైతే ఫిజికల్ పాన్ కార్డు ఉందో ఆ ఫిజికల్ పాన్ కార్డు మీద నేమ్ అనేది మనకు పర్ఫెక్ట్ గా రావడం జరుగుతుంది అనమాట. మనం ఎలా పడితే అలా ఎంట్రీ చేసినట్లయితే నేమ్ అనేది మనకు లాస్ట్ నేమ్ లో ఫస్ట్ నేమ్ వస్తుంది, ఫస్ట్ నేమ్ లో లాస్ట్ నేమ్ రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదే సిచ్యువేషన్ లో చాలా మంది కూడా ఇనిషియల్ లెటర్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్కి వచ్చేసి మీ ఆధార్ కార్డులో మీ యొక్క నేమ్ వచ్చేసి రాజేష్ అని చెప్పేసి ఉందనుకోండి, కానీ మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మాత్రం కేఎస్ రాజేష్ అని చెప్పేసి ఉందనుకోండి. సో ఇలా ఉన్నప్పుడు మీరు అప్లై చేయాలంటే మీకు చాలా కష్టం అనమాట పాన్ కార్డ్కి. సో మీకు చాలా హెడేక్ అయితే అయిపోతుంది అనమాట. కొన్ని చోట్ల యాక్సెప్ట్ కూడా చేయదనమాట. ఫ్రెండ్స్, ఈ రోజు ఇవ్వడం మనమైతే ఎవరికైతే ఇలా ఇనిషియల్ లెటర్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఆ యొక్క ఇనిషియల్స్ నేమ్స్ ని ఎలా ఎంట్రీ చేయాలో నేను మీకైతే పోస్ట్ వచ్చినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ లో చూడండి. అప్పుడు మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మనం డిలే చేయకుండా టాపిక్ లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకైతే ఒక చార్ట్ అయితే డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు స్టార్టింగ్ లో నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇనిషియల్ లెటర్స్ ఉంటాయి, తర్వాత ఫుల్ నేమ్ ఉంటుంది, ఇవన్నీ కూడా. వీటిలో ఏదో ఒక నేమ్ మీకు అయితే సెట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లాస్ట్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మనకు లాస్ట్ నేమ్ అంటే మన పాన్ కార్డ్ అప్లై చేసినప్పుడు కనిపిస్తుంది కదా కొన్ని డీటెయిల్స్ అనేవి, అక్కడ 3 బాక్సెస్, వాటిలో ఒక బాక్స్ అనమాట. తర్వాత ఫస్ట్ నేమ్ అండి, వాటిలో ఇంకో బాక్స్, తర్వాత మిడిల్ నేమ్ అనమాట. మిడిల్ నేమ్ కూడా ఒక బాక్స్ అనమాట. మీరు ఈ చార్ట్ ప్రకారం మీరైతే ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇలా ఎంట్రీ చేస్తేనే మీకు పర్ఫెక్ట్ గా ఫిజికల్ పాన్ కార్డ్ మీద నేమ్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇక అదేవిధంగా మీరు కరెక్షన్ చేసేటప్పుడు కూడా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఎన్ఎస్డిఎల్ కావచ్చు, యూటీఏలో కావచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు స్టార్టింగ్ ఫస్ట్ నెంబర్ చూడండి, ఇక్కడ M_K అండి, తర్వాత సాయి అనమాట. ఈ నేమ్ ని మనం ఎలా ఎంట్రీ చేయాలంటే మనకు లాస్ట్ నేమ్ కాలం దగ్గర సాయి అని చెప్పేసి మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ దగ్గర మణి అని చెప్పేసి మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు మిడిల్ నేమ్ దగ్గర కంట అని చెప్పేసి మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకు లాస్ట్ నేమ్ దగ్గర సాయి, ఆల్రెడీ మన స్టార్టింగ్ లో పేరు కనిపిస్తుంది కదా, సాయి నేమ్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ దగ్గర మణి అండి. మనకు ఎం అంటే ఏంటి, మణి అనమాట. తర్వాత మిడిల్ నేమ్ దగ్గర కంట అండి, కే అంటే కంట అని అర్థం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇక మనకు సెకండ్కి వచ్చినట్లయితే సాయి, M_K అనమాట. దీన్ని మనం ఎలా ఎంటర్ చేయాలి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లాస్ట్ నేమ్ దగ్గర మీరైతే సాయి అని చెప్పేసి మీరైతే ఎంటర్ చేసి మీ యొక్క పేరు, తర్వాత మనకు ఫస్ట్ నేమ్ దగ్గర ఎం అంటే ఎం ఫర్ మనీ కదా, మీరైతే మనీ అని చెప్పేసి టైప్ చేయండి. తర్వాత మిడిల్ నేమ్ వచ్చేసి కే ఫర్ కంట అనమాట. దీన్ని మీరైతే టైప్ అయితే చేయండి అనమాట. ఫ్రెండ్స్, మనకు థర్డ్ వచ్చేసి సాయి పి అండి. ఇలా ఉన్నట్లయితే మీరేం చేయాలంటే మీరు లాస్ట్ నేమ్ దగ్గర సాయి అని చెప్పేసి మీరు టైప్ చేయండి. తర్వాత ఫస్ట్ నేమ్ చెప్పేసి కనిపిస్తుంది కదా, పి ఫర్ పరిస అనమాట, సర్ నేమ్ అనమాట. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర మీకు ఇనిషియల్ లెటర్ ఉంది కదా, పి అని చెప్పేసి, పి ఫర్ పరిస అని చెప్పేసి మీరు అయితే టైప్ చేయండి. మిడిల్ నేమ్ మనకు లేదు కాబట్టి మనం అయితే ఎంటర్ చేసిన పర్లేదు అనమాట. మనకు 3 నేమ్స్ అంతకన్నా ఎక్కువ వస్తుంది, మనం మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు 4వది వచ్చేసి పి సాయి అండి. ఇక్కడ కూడా మనకి ఇనిషియల్ వచ్చింది అనమాట. ఇక్కడ మనకు లాస్ట్ నేమ్ దగ్గర మీరైతే సాయి అని చెప్పేసి టైప్ చేయండి. మనకు ఫస్ట్ నేమ్ దగ్గర పి అంటే ఏంటి, పరిసా కదా, మీరైతే పరిసా అని చెప్పేసి టైప్ చేయండి అనమాట. ఇక మనకు 5th వచ్చినట్లయితే సాయి కే రెడ్డి పి అండి. మనకి ఇది కూడా 2 ఇనిషియల్ ఉన్నాయి అనమాట. దీన్ని మనం ఎలా ఎంట్రీ చేయాలంటే ఇక్కడ మీకు లాస్ట్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు సాయి ఉంది కదా పేరు, ఆ యొక్క సాయి నేమ్ మీరు ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఫస్ట్ నేమ్ అంటే ఏంది, ఇక్కడ మనకు లాస్ట్ లో కనిపిస్తుంది కదా పి అని చెప్పేసి, పి ఫర్ పరిసా అనమాట. ఇక్కడ మీకు మిడిల్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే కే ఫర్ కుమార్ రెడ్డి అని చెప్పేసి మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, తర్వాత మనకు 6th కాలం కనిపిస్తుంది కదా, M_K సాయి రెడ్డి అని చెప్పేసి. దీన్ని మనం ఎలా ఎంటర్ చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లాస్ట్ నేమ్ దగ్గర రెడ్డి అని చెప్పేసి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మనకు ఫస్ట్ నేమ్ దగ్గర ఎం ఫర్ అంటే మణి అనమాట. తర్వాత మనకు మిడిల్ నేమ్ దగ్గర కే ఫర్ కుమార్, తర్వాత సాయి అనమాట. ఇలా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు 7th కాలం వచ్చేసి సాయి రెడ్డి MK అండి, ఇది ఫుల్ నేమ్ అనమాట. దీన్ని ఎలా ఎంటర్ చేయాలంటే లాస్ట్ నేమ్ దగ్గర సాయి అని చెప్పేసి మీరైతే ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఫస్ట్ నేమ్ దగ్గర కే ఫర్ కంట అండి, కంట అని చెప్పేసి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అది మనకు మిడిల్ నేమ్ దగ్గర మనకు
రెడ్డి, సో ఎం ఫర్ మనీ అనమాట. ఇలా మీరైతే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకు ఎయిత్ కాలం వచ్చేసి సాయి రెడ్డి ఎం అండి. సో మనకు లాస్ట్ నేమ్ వచ్చేసి సాయి అని చెప్పేసి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మనకు ఫస్ట్ నేమ్ వచ్చేసి రెడ్డి అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు మిడిల్ నేమ్ వచ్చేసి ఎం ఫర్ మనీ అని చెప్పేసి మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీకైతే ఈ టేబుల్ అనేది కాస్త అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే స్టార్టింగ్ లో ఎవరికైనా సరే అర్థం కాదనమాట. సో నేను మీకు చెప్పాను కదా ఇక్కడ టేబుల్, సో దీని మీద స్క్రీన్ షాట్ తీసుకొని మీ మొబైల్లో ఉంచుకోండి. 4-5 సార్లు ఒకసారి మీరు అప్లై చేసేటప్పుడు దాన్ని చూస్తూనండి, మీకు సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ నా నేమ్ ప్లేస్ లో మీ నేమ్ని మీరైతే ఊహించుకోండి అనమాట, అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక అదేవిధంగా ఫాదర్ నేమ్ని ఎలా ఎంట్రీ చేస్తే మనకి పాన్ కార్డులో నేమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్ అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, వెళ్ళి ఆ వీడియో చూడండి. ఇక అదేవిధంగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో